కోలీవుడ్లో స్టార్స్ మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న కథానాయకులు ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఇద్దరు వారి వారి సినిమాలతో కొన్ని దశాబ్దాలుగా సినీ లవర్స్ ని అలరిస్తూ వస్తున్నారు. కోలీవుడ్ పరిశ్రమకు ఈ ఇద్దరు ఇచ్చిన కంట్రిబ్యూషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ అక్కడ స్టార్స్ కి దీటుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు ఈ ఇద్దరు స్టార్స్. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు కెరియర్ మొదట్లో కలిసి నటించారు. ఇద్దరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కానీ సూపర్ స్టార్ అయ్యాక కలిసి నటించలేదు. కనీసం స్క్రీన్ కూడా షేర్ చేసుకోలేదు. అందుకే ఇన్నాళ్లకు ఆ కాంబినేషన్ పై గురి కుదిరింది. కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరు కూడా కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వేరు వేరు సందర్భాలలో రజనీతో సినిమా ఉంటుందని కమల్ హాసన్ తో సినిమా ఉంటుందని రజనీకాంత్ చెప్పారు. ఈ ఇద్దరు హీరోలను కలిసి సినిమా తీసే డైరెక్టర్ ఎవరన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ కూలీ ఇచ్చిన షాక్ తర్వాత ఛాన్స్ మిస్ చేసుకున్నాడు లోకేష్. మరోపక్క యువ దర్శకుడు హీరో ప్రదీప్ రంగనాథ్ కి ఈ ఛాన్స్ ఇస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చింది. ఈ కాంబినేషన్ సినిమా హ్యాండిల్ చేసే ఛాన్స్ కార్తిక్ సుబ్బరాజ్ కి కూడా డిస్కషన్ లో ఉన్నట్లు తెలిసింది. తర్వాత అతను కూడా ఈ మల్టీ స్టారర్ కు రెడీగా ఉన్నట్లు కనిపించట్లేదు. అయితే ఫైనల్ గా ఒక డైరెక్టర్ ఈ కాంబినేషన్ ను సినిమా హ్యాండిల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అతను ఎవరో కాదు, నెల్సన్ దిలీప్ కుమార్. సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ సినిమా తీసి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. నెల్సన్ ప్రస్తుతం రజనీతో జైలర్ 2 చేస్తున్నాడు. నెల్సన్ ఈ సినిమా తర్వాత రజనీ, కమల్ హాసన్ మల్టీ స్టారర్ కూడా ఆయనే డైరెక్ట్ చేసే ఛాన్సెస్ ఉందని తెలుస్తుంది. లోకేష్, కార్తీ, ప్రదీప్ ఇలా వీళ్ళందరికన్నా నెల్సన్ తోనే ఈ మల్టీ స్టారర్ చేయాలని అనుకుంటున్నారట. నెక్స్ట్ అనౌన్స్మెంట్ రావడమే లేట్ అంటున్నారు. అయితే రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాను నెల్సన్ తీస్తే ఎన్టీఆర్ తో తను చేసే సినిమా ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఎలాగూ ఎన్టీఆర్ నీల్తో చేసే సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుంది కాబట్టి సమస్య ఉండకపోవచ్చని తెలుస్తుంది.